నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు షారోన్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా చేసుకునే గోంగూర మటన్ అయితే చూపిస్తున్నానండి. ఇది బిగినర్స్ అయినా బ్యాచిలర్స్ అయినా కూడా చాలా సింపుల్గా త్వరగా చేసేసుకోవచ్చు. అండ్ నేను చెప్పే ఈ మసాలాలతో కనుక ఈ కర్రీని చేస్తే రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. అలాగే మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా నేను 250 గ్రామ్స్ వరకు మటన్ తీసుకున్నాను. ఇలా మటన్ తీసుకుని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని ఈ మటన్ ముక్కలకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు కూడా బాగా పట్టేలాగా కలుపుకొని ఒక అరగంట సేపు దీన్ని నాననివ్వాలి. ఇలా నాననిచ్చినట్లయితే మనకి మటన్ అనేది బాగా ఉడుకుతుందన్నమాట. మెత్తగా అనేది మనకి మటన్ ఉడుకుతుంది. సో ఇలా మ్యారినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కలుపుకొని మనం దీన్ని అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఈ మటన్ మ్యారినేషన్ అయ్యేలోపు మనం గోంగూరని ఫ్రై చేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని మనం ముందుగా కడిగి పెట్టుకున్న గోంగూరని అందులో వేసుకోవాలండి. ఈ గోంగూరని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ గోంగూరని బాగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే కొద్దిగా గోంగూరని తీసుకున్నాను. నేను తీసుకున్న మటన్కి ఈ గోంగూర అనేది సరిపోతుందన్నమాట. మీరు పులుపు ఎక్కువ తినేవారైతే కొద్దిగా ఇంకాస్త గోంగూరని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ గోంగూరని ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకుందాము. కుక్కర్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ మటన్ కర్రీలోకి కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువే పడుతుందండి. అప్పుడే మనకి మటన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ మసాలా దినుసులు అనేవి అన్నిటిని ఆయిల్లో వేసుకోవాలి. ఒక 2-3 యాలకులను అలాగే 4 లవంగాలను కొద్దిగా బిర్యానీ ఆకును 1 ఇంచు చెక్కని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని పచ్చిమిర్చిని ఇందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలని యాడ్ చేసుకున్న తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలండి. ఈ ఆనియన్స్ అనేవి బాగా వేగే వరకు ఇలా గరిటెతో కలుపుతూనే ఉండాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా వేగాలండి. ఇలా వేగితేనే మనకి కర్రీకి మంచి టెక్స్చర్ అనేది వస్తుందన్నమాట. సో ఇలా ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి మనకి రుచికి సరిపడా ఉప్పుని అందులో యాడ్ చేసుకోవాలి. నేనైతే రాళ్ళ ఉప్పుని యాడ్ చేస్తున్నాను. మీరైతే సాల్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి ఉల్లిపాయలని బాగా మగ్గనివ్వాలండి. చూడండి, మరలా మూత తీసి ఇలా ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఈ ఆనియన్స్ని బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. చూడండి, ఇలా ఆనియన్స్ అనేవి బాగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా 30 నిమిషాలు మ్యారినేట్ చేసుకున్న మటన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా మటన్ని కూడా ఆనియన్స్లో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మటన్లో ఉండే వాటర్ అంతా కొద్దిగా బయటకు వచ్చేంత వరకు ఈ యొక్క కర్రీని కలుపుతూనే ఉండాలి. చూడండి, ఇక్కడ కొద్దిగా మటన్లోకి వాటర్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకుని కొంతసేపు ఈ మటన్ని ఇలా మగ్గనివ్వాలి. చూడండి, మరలా మూత తీసి ఇలా కలుపుకున్న తర్వాత ఇలా కొద్దిగా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా ఆయిల్ అనేది సెపరేట్ అయిన తర్వాత దీంట్లోకి మనం రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి, మరి కాస్త ఇంకిపోయే వరకు వేపాలి. ఇక్కడ వాటర్ అంతా ఇంకిపోయాయి కదా. ఇప్పుడు కారాన్ని యాడ్ చేసుకుందాము. మీ రుచికి సరిపడినంత కారాన్ని ఇందులో యాడ్ చేసుకోండి. నేనైతే 3 టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని ఇందులో యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎక్కువ తినే వాళ్ళు అయితే మరి కాస్త కారాన్ని యాడ్ చేసుకోండి. ఇలా ఈ కారం వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి.
మరికొద్దిసేపు ఫ్రై చేసుకొని ఇలా ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఈ కర్రీని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్రీలోకి వాటర్ని యాడ్ చేసుకుందాము. ఒక గ్లాస్ తీసుకొని గ్లాసున్నర వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. మీరు కూర క్వాంటిటీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోండి. నేనైతే గ్లాసున్నర వాటర్ని యాడ్ చేశాను. ఇలా కూర మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇక్కడే మనకి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ కారం కూడా అడ్జస్ట్ చేసుకొని కుక్కర్ మీద మూత పెట్టుకొని 5 నుండి 6 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇప్పుడు కూర ఉడికేలోపు మసాలాను అయితే ప్రిపేర్ చేసుకున్నాము. ఒక బౌల్ని తీసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలను, టీ స్పూన్ జీలకర్రను, 1 టీ స్పూన్ గసగసాలను, 3 యాలకులను, 4 లవంగాలు, అలాగే చిన్న ఇంచు దాల్చిన చెక్కను, 4-5 వెల్లుల్లి రెబ్బలను తీసుకోండి. ఇవి మిక్సీలో అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా రోట్లో అయినా దంచుకొని మసాలా పేస్ట్ని రెడీ చేసుకొని పక్కన ఉంచుకోండి. చూడండి, నేను ఇప్పుడు 6 విజిల్స్ అయిపోయిన తర్వాత కుక్కర్ మీద మూత తీసి చూపిస్తున్నాను. ఈ కర్రీ అయితే ఉడికిపోయిందండి. ఆల్మోస్ట్ మటన్ అయితే బాగా మెత్తగా ఉడికింది. అలాగే ఇందులో కొద్దిగా వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని ఇంకిపోయే వరకు స్టవ్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మరికొద్దిసేపు ఈ కర్రీని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకొని ఇలా కొద్దిగా వాటర్ అనేది ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకుందాము. ఇలా గోంగూరని యాడ్ చేసుకున్న తర్వాత ఈ కర్రీలో ఈ గోంగూర అంతా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలండి. ఇలా గోంగూర అంతా ఈ మటన్లో బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం కర్రీలోకి మసాలాని యాడ్ చేసుకుందాము. 1 టేబుల్ స్పూన్ మసాలాని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపటికి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందన్నమాట. ఇలా ఆయిల్ అనేది కర్రీలోంచి సెపరేట్ అయ్యే వరకు కలుపుకోవాలి. అంతేనండి, ఇలా కొంచెంసేపు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో డెలిషియస్గా ఉండే మటన్ కర్రీ రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇలా ఆయిల్ అనేది పైకి తేలిన తర్వాత ఈ కర్రీని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. అంతేనండి, ఎంతో డెలిషియస్గా టేస్టీగా ఉండే గోంగూర మటన్ అనేది రెడీ అయిపోయింది. ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క గోంగూర మటన్ కర్రీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.